ఈడ బోనాలు ఆడ గంగమ్మ తల్లి జాతర ఈ రెండింటి సీజన్ మొదలైంది కదా, అట్లనే మరి మరియమ్మకు కూడా అదేమో జాతర చేస్తున్నారు వీళ్ళు. మొత్తం యాపాకులు కట్టినరు, నిమ్మకాయల దండేసిండ్రు, ఆరతులు ఇస్తున్నారు, గంట కొడుతున్నారు. ఏమో మరి ఏ బైబుల్లో ఏ పేపర్లో రాసున్నదో నాకు తెలియదు, కానీ ఇక ఏం మాట్లాడతాంలే కానీ. అంతేకాదు చాలా చర్చిలలో ధ్వజస్తంభాలు లేపుతున్నారు, మళ్ళీ బతుకమ్మలు ఆడుతున్నారు, మధ్యలో పాస్టర్లను కూసబెట్టుకొని మాలలు వేసుకుంటున్నారు, ఏసుమాలలు అని చెప్తున్నారు అడుగుతుంటే. ఇలాంటివన్నీ ఏమేమో చేస్తున్నారు. నాకు ఏమనిపిస్తుంది అంటే రేపటి రోజు మా నుంచే వీళ్ళు కాపీ కొట్టిండ్రు అని చెప్పేసి మనం ఇట్లా అంటారేమో అని డౌట్ వస్తుంది. ఇంకొక విషయం ఉన్నది మాట్లాడేది. ఇప్పుడు మామూలుగా భర్త చనిపోయిన ఆడవాళ్ళని ఏమంటాము, వితంతువు అని అంటాం కదా. కానీ ఒక పాస్టర్ గారు మాత్రం చాలా పద్ధతిగా మొగుడు చచ్చిన అని ఏదో మాట్లాడుతున్నాడు. ఒకసారి వినండి. ఊరిలో తిరిగి బోకులాగా ఈయన తెచ్చి పాస్టర్ చేయించింది కదా, చేయించి కేకులు జీతమా అడిగి బండే ఏదో బండే కొత్త బండే టార్గెట్ చేసుకుని అలాగే ఏదో అవుతుందా. ఎందుకంటే మొగుడు టార్గెట్ చేసామనుకో మనకి ఎక్స్పెన్స్ ఉంటుందా, మూడున్న చేసామనుకో ఫోన్ చేయడం మనల్ని కనిపెట్టడం దేని కూడా టెస్ట్మెంట్. మాకు ఒక్కొక్కరికి 20,000 పెడితే ఆడు మాకు 10 ఇతర 10 మాకంటే పెద్ద కూడా. చూసిరు కదా వీడియో. మరి వాళ్ళ గురించి వాళ్ళ పద్ధతుల గురించి ఆయన అంత బాగా చెప్పిన తర్వాత ఆ పాస్టర్ గారు అంటే అంత గొప్ప నేను చెప్పలేను అనుకోండి.